గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆన్లైన్ క్లాసెస్. నేను ఇప్పుడు డిస్కషన్ చేసేది ఎంపీఎస్డబ్ల్యూ ఫీమేల్ ఫస్ట్ ఇయర్స్ కొరకు పేపర్ 3 లెసన్. పేపర్ 3లో ఫస్ట్ లెసన్ వాట్ ఈస్ ద హాస్పిటల్. హాస్పిటల్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఇంకా హాస్పిటల్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. హాస్పిటల్ అనేది సమాజంలో కలిసి ఉండే ఒక మెడికల్ సంస్థ. దీని ముఖ్యమైన ఉద్దేశం ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడం, అలాగే నివారణ చర్యలు, చికిత్సపరమైన సేవలను అందించడం. హాస్పిటల్ అంటే మనందరికీ తెలుసు, హాస్పిటల్ ఈజ్ ద ఏంటి బెస్ట్ సోర్స్ ఆఫ్ క్యూరింగ్ డిసీజెస్ కదా. హాస్పిటల్కే వస్తారు. ఒక వ్యక్తి తన యొక్క డిసీజెస్ని తగ్గించుకోవాలంటే మంచి సోర్స్ ఉన్నది ఎక్కడ, హాస్పిటల్లో మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, టెస్ట్లు, డయాగ్నోసిస్ ఇదంతా జరుగుతుంది. కాబట్టి హాస్పిటల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి వ్యక్తులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్ అనేది ముఖ్యమైనది. ఇంకా ఇది లాటిన్ నుండి, ఇది ఎక్కడి నుండి వచ్చింది, లాటిన్ పదం నుండి వచ్చింది హాస్పిటల్ అనేది. హాస్పిటల్ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ హాస్పిటల్స్ చూద్దాం. హాస్పిటల్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, ముఖ్యంగా ఏంటి, మెడిసిన్స్ ప్రజలకు అందించడం అనేది మెయిన్. ఇంకా ఇంకేముంటాయి, చాలా ఎక్కువ పనులుంటాయి. వాటిలో కొన్ని చూద్దాం. ఇంట్రామ్యూరల్, ఎక్స్ట్రామ్యూరల్. ఏంటి ఇంట్రామ్యూరల్, ఎక్స్ట్రామ్యూరల్ అంటే, ఇంట్రామ్యూరల్ పనులు అంటే అవి హాస్పిటల్లో లోపల ఉండే పనులని ఇంట్రామ్యూరల్ అంటాం. థెరప్యూటిక్ అంటే ఇప్పుడు వ్యాధి నిర్ధారణ, ఇందులో రోగులను మెడికల్ శస్త్రచికిత్స, చిన్నపిల్లలకైతే సంబంధించి ప్రత్యేకంగా సేవలు అందించడం అనేది. ఇంకా థెరపాటిక్ అనేది అది వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇంకా అందుబాటులో ఉండడం, అంటే టెస్ట్లు చేస్తాం కదా, డయాగ్నోసిస్, మెడికల్ టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, అవన్నీ క్యూరేటివ్, వివిధ వ్యాధులకు చికిత్స, ఇంకా రిహాబిలిటేషన్ ఉంటుంది. ఏంటి, శారీరకమైన, మానసికమైన, సామాజికమైన, వృత్తిపరమైన పునరావాసం, అత్యవసర సేవలు అనేవి మనం చూస్తాం. ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా కదా, వృత్తిపరంగా మనం పునరావాసం అలాంటి అత్యవసర సేవలు చూస్తాం. ఇంకా ప్రమాదాలు, దెబ్బలు, ప్రాణహాని జరిగిన సందర్భాలు థెరపాటిక్లో చూస్తాం. మరి నివారణ అనేది గర్భిణీ స్త్రీలకు, బాలింతలకి కావలసిన సేవలు, వెల్ బేబీ క్లినిక్లు, టీకాల పట్టికను అమలుపరచడం. అంటే టీకాలంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. ఇంకా మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి, వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిన సోర్సెస్, సేవలు అందించడం జరుగుతుంది. వెల్ బేబీ క్లినిక్లు అంటే డిసీజెస్ని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. కాబట్టి ఇంకా ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి డిసీజెస్ రాకుండా ఏం చేయాలి, టీకాల పట్టికను అనేది అమలు చేయడం చాలా ముఖ్యమైనది. దిస్ ఈజ్ ద హాస్పిటల్.